Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మరియు పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే జాగ్రఫీలో కూడా చదువుకుంటాము. ఫిబ్రవరి 14న జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్, ఈ బాలాకోట్ ఉగ్ర స్థావరం మీద మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి అనేది జరిపింది. అయితే జాగ్రఫికల్గా ఈ బాలాకోట్ ఎక్కడ ఉంది, అలాగే ఫిబ్రవరి 14న దాడి జరిగినటువంటి పుల్వామా అనేది ఎక్కడుంది, అలాగే భారత్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇది ఎక్కడ ఉంది, ఈ వివరాలన్నీ మనం జాగ్రఫికల్గా చూసుకోవాలి. అలాగే ఈ బాల్కోట్ ముష్కర స్థావరం మీద భారత్ వైమానిక దాడి జరిగినప్పుడు ఆ దాడి ఎలా జరిగింది, పాల్గొన్న విమానాలేమిటి, ఎప్పుడు, ఎందుకు, వాడినటువంటి బాంబులు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎందుకు జరిగింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫిబ్రవరి 14న జరిగినటువంటి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగింది. ఎప్పుడు జరిగింది? మంగళవారం తెల్లవారుజామున 3:45కి. పాల్గొన్న విమానాలు ఏమిటి? 12 మిరాజ్ 2000 ఈ విమానాలు, అలాగే 4 సుఖోయ్ 30 MKI, అలాగే ఒక నేత్ర, ఇది గగనతల ముందస్తు హెచ్చరికల విమానం. వీటితో పాటు యుద్ధ విమానాలకు గగనతలంలోనే ఇంధనాన్ని నింపేటటువంటి ఒక ట్యాంకర్ విమానం. ఇవన్నీ కూడా ఈ దాడిలో పాల్గొన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుంచి ఈ మిరాజ్ 2000లు, అలాగే పంజాబ్లో ఉన్నటువంటి హల్వారా నుంచి సుఖోయ్ 30 MKI ఇవి, అలాగే బటిండా ఇది కూడా పంజాబ్లోనే ఉంది, అక్కడి నుంచి నేత్ర, అగ్రా నుంచి ఇంధన ట్యాంకర్ విమానం ఒకేసారి బయలుదేరాయి. సుఖోయ్ యుద్ధ విమానాల్ని లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖకు యువతలే ఉంటూ అండగా నిలబడితే, మిరాజ్ 2000 విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లి బాలాకోట్ పట్టణానికి చేరువలో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరం మీద దాడి చేశాయి. ఇజ్రాయెల్ తయారు చేసినటువంటి అధునాతన లైటనింగ్ ప్యాడ్ సహాయంతో లక్ష్యం మీదకి మిరాజ్ 2000లు గురిపెట్టి 1000 కిలోల బరువు ఉన్నటువంటి లేజర్ గైడెడ్ బాంబులను జారవిడ్చాయి. ఈ వైమానిక దాడిలో మొత్తం 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ అన్నది ఎక్కడ ఉంది, బాలాకోట్ అన్నది ఎక్కడ ఉంది, పుల్వామా అన్నది ఎక్కడుందన్నది జాగ్రఫికల్గా ఒకసారి చూసుకోవాలి. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మనం ఒక్కసారి చూద్దాం. లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ LOC అంటాము. ఈ LOC అనేది భారత్ మరియు పాకిస్తాన్ల ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగాల్ని విడదీసేటటువంటి ఒక రేఖ. అయితే ఇప్పటికీ కూడా అంతర్జాతీయ సరిహద్దుగా ఇది గుర్తింపు పొందలేదు. మొదట్లో దీన్ని కేవలం సంధి రేఖ అని పిలిచేవాళ్ళు. దాని తర్వాత 3 జూలై 1972లో సిమ్లా ఒప్పందం అనేది జరిగింది. ఈ సిమ్లా ఒడంబడిక తర్వాత దీనిని నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేసి పిలుస్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఏరియా మొత్తం పాకిస్తాన్కి సంబంధించింది. ఉత్తరాన ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్, అలాగే దక్షిణాన ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ ఇవి పాకిస్తాన్లో భాగం. దీన్ని ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ వాళ్ళు పిలుచుకుంటారు, మనం POK అని పిలుచుకుంటాము. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ జమ్మూ కాశ్మీర్ ఇండియాకు సంబంధించింది. అలాగే ఈ గీతలతో మధ్య ఉన్నది అక్సై చిన్, ఈ అక్సై చిన్ అన్నది చైనాకు సంబంధించింది. చైనాకు ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఈ గీతనే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేసి అంటాము. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని అత్యధిక ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేర్కొంటారు. పాకిస్తాన్ ఏమో 1933 నాటి పాకిస్తాన్ ప్రకటన ప్రకారం కాశ్మీర్ సంస్థానం ప్రతిపాదిత పాకిస్తాన్ యొక్క భూభాగాల్లో ఒకటి కాబట్టి కాశ్మీర్ మొత్తం కూడా పాకిస్తాన్కి చెందిందే అని చెప్పేసి పాకిస్తాన్ వాదిస్తుంది. భారత్ ఏం చెప్తుంది? కాశ్మీర్ సంస్థానాధీశుడైనటువంటి మహారాజా హరిసింగ్ మౌంట్ బాటన్ యొక్క సూచన మేరకు కాశ్మీర్ని భారత్తో విలీనం చేశాడు. దాంతో కాశ్మీర్ సంస్థానం మొత్తం కూడా భారత్లో కలిసినట్లే అనేసి భారత్ ప్రకటించింది. కాబట్టి POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమే అనేది భారత్ యొక్క వాదన.
అయితే ఈ వైమానిక దాడి జరగడానికి ముందు ఎప్పుడు ఏం జరిగింది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 14న మనం పుల్వామా దాడి అనేది జరిగింది. ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ నేతృత్వంలో ఒక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళకి ధీటైన జవాబు ఇవ్వాల్సిందే అనేసి నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 15న వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ అయినటువంటి మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా ఆయన ఒక ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు వైమానిక దళం, సైన్యం గగనతల సర్వే అనేది చేపట్టాయి. ఈ సర్వేలో పాక్ భూభాగంలో ఉన్నటువంటి బాలాకోట్, ఇది LOC లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బాలాకోట్ అనేది ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చేటటువంటి అతిపెద్ద శిక్షణా శిబిరం. ఈ శిబిరంలో దాదాపు 500 నుంచి 700 మంది దాకా ఉన్నారు. అయితే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఇతర శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, వారి ఆపరేటర్లను, శిక్షకుల్ని బాలాకోట్ శిబిరానికి తరలించినట్టు భారత్కి నిఘా సమాచారం అనేది అందింది. ఫిబ్రవరి 20-22వ తేదీల్లో వైమానిక దళం, నిఘా సంస్థలు దాడుల్ని చేపట్టేందుకు లక్ష్యాల్ని గుర్తించాయి. 21వ తేదీన వైమానిక దాడుల లక్ష్యాలకు సంబంధించినటువంటి ఐచ్ఛికాలను జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ డోబాల్ ముందుంచడం జరిగింది. ఫిబ్రవరి 22న IAF 1 స్క్వాడ్రాన్కి చెందినటువంటి టైగర్స్, అలాగే 7 స్క్వాడ్రాన్కి చెందినటువంటి బ్యాటిల్ యాక్సెస్లను దాడుల మిషన్ కోసం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 24వ తేదీ మధ్య భారత్ మీదుగా ట్రయల్ రన్ అనేది వేశారు. ఫిబ్రవరి 25-26 ఆపరేషన్ మొదలైంది. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు బ్యాచ్ల వారీగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ నుంచి బయలుదేరాయి. వాటన్నింటికీ కూడా లేజర్ గైడెడ్ బాంబుల్ని సమకూర్చడం అనేది జరిగింది. గగనతల ముందస్తు హెచ్చరిక విమానం బటిండా, పంజాబ్లోని బటిండా నుంచి, అలాగే గగనతలంలో ఇంధనం నింపేటటువంటి విమానం ఆగ్రా నుంచి బయలుదేరాయి. మిరాజ్లతో పాటు ఇతర విమానాలు విభిన్న వైమానిక స్థావరాల నుంచి ఒకేసారి గాల్లోకి లేవడంతో ఏవి ఎక్కడికి వెళ్తాయో తెలియకుండా పాక్ రక్షణ వర్గాల్లో అయోమయం సృష్టించారు మన వాళ్ళు. తర్వాత మిరాజ్ పైలట్లు లక్ష్యాలకు సంబంధించి తుది తనిఖీలను సరిచూసుకుని ముందుకు సాగాలి అని చెప్పేసి కమాండ్ సెంటర్ నుంచి ఆదేశాలు రావడంతో ముందుకెళ్లారు. అలా నియంత్రణ రేఖ దాటేటప్పుడు ముజాఫరాబాద్ వద్ద తక్కువ ఎత్తు నుంచి దూసుకెళ్లారు. ఆ విమానాల్లో నుంచి చిన్న బృందం అనేది బాలాకోట్ వైపుగా వెళ్ళింది. లక్ష్యాల్ని గుర్తించేందుకు వాళ్ళు లేజర్ ప్యాడ్లను ఉపయోగించారు. ఆ తర్వాత బాంబులతో కూడినటువంటి పేలోడ్లను సంధించడం జరిగింది. శిబిరం మొత్తం ఆ టైంలో 3:45 టైంలో కాబట్టి నిద్రావస్థలో ఉంది. 6 బాంబులు వేశారు. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం 19 నిమిషాల్లో పూర్తయింది. అయితే పాకిస్తాన్ కూడా నియంత్రణ రేఖ LOC, అలాగే ఇంటర్నేషనల్ బార్డర్, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ప్రత్యర్థి యుద్ధ విమానాల కదలికల్ని పసిగట్టేందుకు పటిష్టమైనటువంటి రాడార్ వ్యవస్థ ఉంది. కింద నుంచి వెళ్లే విమానాల్ని గుర్తించేందుకు బలూన్ బరాజ్ అనేటటువంటి ఒక గగనతల నిఘా వ్యవస్థ కూడా ఉంది. అయినా ఇవేవీ కూడా మిరాజ్ 2000 యుద్ధ విమానాలని ఆపలేకపోయాయి. అయితే దీనికి పాక్ ఎలా స్పందించవచ్చు, పాకిస్తాన్ ఏమేం చేయవచ్చు, భారత్ యొక్క తర్వాత అడుగేంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎలాగో సాంప్రదాయ యుద్ధానికి పాకిస్తాన్ మొగ్గు చూపే అవకాశాలు లేవు. ఒకవేళ సాంప్రదాయ యుద్ధానికి వస్తే మన దేశాన్ని ఢీకొట్టి నిలవగలగడం ఆ దేశానికి శక్తికి మించిన పని. కాబట్టి జిహాదీలను వినియోగించుకొని జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కీలక నగరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడచ్చు. జిహాదీలు మరణిస్తే పాకిస్తాన్కి పెద్దగా నష్టం ఏమీ రాదు. అలాగే సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపే అవకాశం ఉంది. కాశ్మీర్లో అంతర్గత ఘర్షణల్ని పెంచవచ్చు. గల్ఫ్ ఆఫ్ కచ్ లాంటి ప్రాంతాల్లో భారత జాలర్లను బంధించి దౌత్యంగా పైచేయి సాధించేందుకు కూడా ప్రయత్నించవచ్చు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి సమస్యల్ని ఎదుర్కోవటానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ తాజా దాడుల మీద అంతర్జాతీయ స్పందన ఎలా ఉంటుంది అన్నది చూసి మన దేశం తర్వాత అడుగును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా దాడులకి వేరే దేశాల నుంచి మద్దతు కనుక లభిస్తే సరిహద్దుల వెంట మన సైన్యం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఉగ్ర స్థావరాల మీద మనం దాడులు చేయవచ్చు. సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలకు క్షిపణి రక్షణ వ్యవస్థ అనేది అందుబాటులో లేదు. కాబట్టి యుద్ధ ట్యాంకులను ఎదుర్కొనే సామర్థ్యం కూడా వాళ్లకు లేదు.
కాబట్టి యుద్ధ ట్యాంకులతో వాళ్ళ మీదకు దాడికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే నియంత్రణ రేఖకు సమీపంలో పాక్ సైనిక ఉన్నతాధికారుల ఫామ్ హౌస్లున్నాయి. వాటి మీద దాడి చేయటం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ నియంత్రణ రేఖ వెంబడి మన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు దిగితే ఈ ఫామ్ హౌస్లను లక్ష్యంగా చేసుకొని ఆ దేశాన్ని ఆత్మరక్షణలోకి మనం నెట్టేయవచ్చు అన్నది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన గగనతల ముందస్తు హెచ్చరికల విమానం అయినటువంటి నేత్రా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. గగనతల ముందస్తు హెచ్చరికల విమానం నేత్రా, దీనిని DRDO శాస్త్రవేత్తలు రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ముందస్తు హెచ్చరికలు నియంత్రణ వ్యవస్థలు కలిగినటువంటి విమానం ఇది. నేత్రాలో ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ సాంకేతికత మన యుద్ధ విమానాలపై దూసుకొచ్చే క్షిపణులను గుర్తించి పైలట్లను కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముందుగానే అప్రమత్తం చేస్తుంది. ఇవి వచ్చేసి నేత్రాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. నేత్రా అభివృద్ధి కార్యక్రమం 2007లో ప్రారంభమైంది. దీని యొక్క వ్యయం అంచనా 2640 కోట్లు. 2017లో DRDO నేత్రాని IAFకి అప్పగించటం అనేది జరిగింది. నేత్రా ఆకాశంలో మన సరిహద్దుల లోపల ఉంటూనే శత్రు దేశాల భూభాగంలో 450 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని గుర్తించగల సామర్థ్యం ఉంది. అలాగే గగనతలంలో ఉన్నప్పుడు 120 డిగ్రీల కోణంలో శత్రు భూభాగంలో ఉన్నటువంటి రాడార్ సంకేతాలు, క్షిపణుల గమనాలను పసిగడుతుంది. ఏకబిగిన 5 గంటల పాటు గగనతలంలో ఇది ఉండగలదు. మధ్యలో కనుక ఇంధనాన్ని నింపితే 9 గంటల పాటు గగనతలంలో ఇది ఎగురుతుంది. అలాగే ఇది శత్రు సైనికుల మధ్య జరిగే సంభాషణల్ని కూడా ఒడిసి పట్టుకుంటుంది. దీనిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెంట్ పరికరాలు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇప్పటి వరకు 2 నేత్రా విమానాల్ని DRDO అభివృద్ధి చేసింది. మరిన్ని ఆధునిక వ్యవస్థలున్నటువంటి 3వ నేత్రా పరీక్షల దశలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిరాజ్ 2000 యుద్ధ విమానాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరం మీద దాడి చేయటానికి మిరాజ్ 2000 ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని ఉపయోగించడం అనేది జరిగింది. దీనిని ఫ్రాన్స్కి సంబంధించిన దసో ఏవియేషన్ దీన్ని రూపొందించటం అనేది జరిగింది. ఈ యుద్ధ విమానాలకి బహుళ సామర్థ్యాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి లేజర్ మ్యాపింగ్ విధానం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాల మీద దాడులు చేయవచ్చు. అలాగే సుదూరం నుంచే లక్ష్యాలని ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధ విమానానికి ఉంది. పైలట్ల హెల్మెట్ల పైన ఉన్నటువంటి తెర మీదే డేటాను మొత్తం చూడొచ్చు. అలాగే ఈ యుద్ధ విమానాల్లో అత్యంత అధునాతనమైనటువంటి ఫ్లై బై వైర్ అనేటటువంటి నియంత్రణ వ్యవస్థ ఉంది. ఇది ఎప్పటికప్పుడు విమానం యొక్క నియంత్రణ, మార్గనిర్దేశం, అలాగే ఆయుధ ప్రయోగం మీద వివరాల్ని అందజేస్తూ ఉంటుంది. 1982లో 1 సీటు ఉన్నటువంటి 36 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, 2 సీట్లు ఉన్నటువంటి 4 మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని భారత్ ఆర్డర్ చేసింది. ఎందుకని? అప్పుడు పాకిస్తాన్ అమెరికా నుంచి F-16 పోరాట విమానాల్ని కొనుగోలు చేసింది. దానికి ప్రతిగా భారత్ ఈ చర్యను చేపట్టింది. అయితే ఈ మిరాజ్ 2000 పనితీరుతో సంతృప్తి చెందినటువంటి మన దేశం 2004లో మరొక 10 మిరాజ్లకు ఆర్డర్ అనేది ఇచ్చింది. దసో నుంచి లైసెన్స్ తీసుకుని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL సంస్థ వీటిని భారత్లోనే ఉత్పత్తి చేయటం అనేది జరిగింది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో కూడా ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాల్ని వైమానిక దళం రంగంలోకి దించటం అనేది జరిగింది. భారత్లో ప్రస్తుతం 3 స్క్వాడ్రాన్ల మేర ఈ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అలాగే భారత వైమానిక దళంలో ఈ యుద్ధ విమానాల్ని వజ్రా అన్న పేరుతో పిలుస్తున్నారు. అయితే ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఒక్క భారతదేశంలోనే కాదు, ఫ్రాన్స్, ఈజిప్ట్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పెరు, తైవాన్, గ్రీస్ మరియు బ్రెజిల్లో కూడా ఉన్నాయి అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బలాబలాల్లో ఇండియా మరియు పాకిస్తాన్ ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న దాని గురించి. ఇందులో మనం చూస్తే
సైనిక శక్తి సూచీల్లో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 17వ స్థానంలో ఉంది, మొత్తం 136 దేశాల్లో చూసుకున్నప్పుడు. అలాగే జనాభాలో మన దేశం ఎక్కువగా ఉంది, క్రియాశీల సైన్యం పోల్చుకున్నా కూడా మన దేశం ఎక్కువగా ఉంది, రిజర్వ్ దళాల్లోనూ ఎక్కువగా ఉంది, రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంది. అణు వార్ హెడ్లలో పాకిస్తాన్ మనకన్నా ఎక్కువగా ఉంది, 10 అణు వార్ హెడ్లు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. అలాగే సైనిక విమానాలు చూసుకుంటే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, రవాణా విమానాలు కూడా మన దగ్గరే ఎక్కువ ఉన్నాయి, శిక్షణ విమానాలు పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి మనకన్నా, సైనిక హెలికాప్టర్లు మన దగ్గరే ఎక్కువ ఉన్నాయి, దాడికి పాల్పడేటటువంటి హెలికాప్టర్లు మాత్రం పాకిస్తాన్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి, యుద్ధ ట్యాంకులు భారత్లో ఎక్కువగా ఉన్నాయి, అలాగే యుద్ధ వాహనాలు కూడా భారత్లో ఎక్కువగా ఉన్నాయి, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిల్లరీ ఇది మాత్రం పాకిస్తాన్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే టోన్డ్ ఆర్టిల్లరీలో కూడా భారతే ఎక్కువగా ఉంది, రాకెట్ ప్రొజెక్టర్లలోనూ భారత్ ఎక్కువ స్థానంలోనే ఉంది. అలాగే నౌక యుద్ధ వాహనాలు కూడా భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి, విమాన వాహక నౌకలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి, జలాంతర్గాములు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి, ఫ్రిగేట్లు, విధ్వంసక నౌకలు, కార్వెట్లు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే గస్తీ నౌకలు, ఈ గస్తీ నౌకలు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి, ప్రధాన ఓడరేవులు టెర్మినల్లు కూడా భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి, తీరం ఎక్కువే, దేశ సరిహద్దు ఎక్కువే, దేశ విస్తీర్ణం కూడా ఎక్కువే. కేవలం 4 విషయాల్లోనే మనకన్నా పాకిస్తాన్లో ఎక్కువగా ఉంది. అవి ఏమిటి? అణు వార్ హెడ్లు 1, శిక్షక విమానాలు 2, దాడికి పాల్పడేటటువంటి హెలికాప్టర్లు 3, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిల్లరీ ఈ 4. ఈ 4 విషయాల్లో మాత్రమే పాకిస్తాన్ మనకన్నా ముందుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్ పాల్ అన్న పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. చదువుల్లో బట్టి విధానానికి స్వస్తి పలికి 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు గణితం మరియు ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సాధించేందుకోసం కేంద్ర ప్రభుత్వం పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్ పాల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయటం కోసం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 20 పాఠశాలని అధికారులు ఎంపిక చేయటం జరిగింది. ఈ పాల్ పథకంలో భాగంగా ఒక్కో బడికి 20 చొప్పున ట్యాబ్లను ఇచ్చారు. ఉపాధ్యాయుడు పాఠం బోధించిన తర్వాత ట్యాబ్లని విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లొచ్చు. తరగతి గదిలో వాళ్ళు విన్నటువంటి పాఠాలు ఆకట్టుకునేటటువంటి బొమ్మలతో తెర మీద ప్రత్యక్షమవుతుండడంతో ఇయర్ ఫోన్ల సహాయంతో వాటిని విని సులువుగా అర్థం చేసుకునేందుకు వాళ్లకు మరొకసారి వీలు కలుగుతుంది. తర్వాత ట్యాబ్లోనే ఆ పాఠానికి చెందినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. దానివల్ల విద్యార్థులు ఎంత మేరకు ఆ పాఠాన్ని అర్థం చేసుకున్నారో ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఇలా వారంలో 3 రోజుల పాటు ట్యాబ్లతో తరగతులు నిర్వహిస్తారు. ప్రస్తుతమైతే ఆంగ్ల మాధ్యమంలో గణితం తరగతులనే ఈ విధానంలో చెప్తున్నారు. జూన్ నుంచి తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో కూడా అన్ని పాఠ్యాంశాల బోధనకు ట్యాబ్లను అందుబాటులోకి తీసుకొస్తాము అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహాత్మా గాంధీ శాంతి బహుమతుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద చదువుకుంటాము. మహాత్మా గాంధీకి ఒక శ్రద్ధాంజలిగా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మహాత్మా గాంధీ 125వ జయంతిని పురస్కరించుకుని 1995లో భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. సంవత్సరానికి ఒకసారి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు అహింసా మార్గంలో పనిచేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మరీ ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలని అనుసరించిన వారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ బహుమతి కింద ₹1,00,00,000 మనీ, అలాగే ఒక ప్రశంసా పత్రం, అలాగే ఒక జ్ఞాపిక కూడా అందజేయబడుతుంది. ఈ బహుమతి కోసం ప్రదేశమని కానీ భాష, లింగ, జాతి మరియు వయోభేదాలంటూ ఏవీ లేవు. ఈ బహుమతి యొక్క న్యాయ నిర్ణేతల బృందంలో భారత ప్రధానమంత్రి, అలాగే లోక్సభ యొక్క ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర ప్రముఖులు ఉంటారు. ప్రతి సంవత్సరానికి వీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి బహుమతి గ్రహీత పేరును వెల్లడించడం అనేది జరుగుతుంది.
అయితే ఈ బహుమతికి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ కార్యక్రమ లక్ష్యాల్ని సాధించిన వారే అర్హులు. దీనికి ఎవరైనా కూడా ప్రతిపాదన చేయవచ్చు, కానీ వాళ్ళకున్న సేవా అర్హతలనేవి చాలా ముఖ్యం. వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ముద్రితమై ఉండాలి. 1995లో దీన్ని మొదటిసారిగా జూలియస్ నైరేరే ఇతను టాంజానియా అధ్యక్షుడు, ఇతనికి ఇవ్వటం జరిగింది. అలాగే 1998లో రామకృష్ణ మిషన్ స్థాపకుడైనటువంటి స్వామి వివేకానందకు ఈ మహాత్మా గాంధీ శాంతి బహుమతి అనేది వచ్చింది. అలాగే 2000వ సంవత్సరం 2006 సంవత్సరాల్లో నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలాకు కూడా ఈ మహాత్మా గాంధీ శాంతి బహుమతి అనేది లభించింది. అయితే 2015కు గాను వివేకానంద కేంద్రాకి, 2016లో సులభ్ ఇంటర్నేషనల్, అలాగే అక్షయ పాత్ర ఫౌండేషన్ ఈ రెండింటికి 2016కు గాను, అలాగే ఏకల్ అభియాన్ ట్రస్ట్ దీనికి 2017కు గాను, అలాగే యోహే శసకవా ఈయనకు 2018లో ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతులు అనేవి వచ్చాయి. ఫిబ్రవరి 26వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ 2015, 16, 17, 18 సంవత్సరాలకు సంబంధించిన గాంధీ శాంతి బహుమతుల్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేయటం అనేది జరిగింది. అలాగే మంగళవారం దక్షిణ ఢిల్లీలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో భారీ భగవద్గీతను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించటం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి భోగాపురంలో ప్రతిపాదించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయ కాంటాక్ట్ని జిఎంఆర్ ఇన్ఫ్రా ఈ గ్రూప్ దక్కించుకోనుంది అనేసి తెలుస్తోంది. అయితే ఇది జరిగితే దేశంలో 3వ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దక్కించుకున్నటువంటి ప్రత్యేకత ఈ జిఎంఆర్ సంస్థకు లభిస్తుంది. ఇప్పటికే జిఎంఆర్ సంస్థ ఢిల్లీ మరియు హైదరాబాద్ విమానాల్ని నిర్వహిస్తోంది. ఎవరికైతే ఈ కాంట్రాక్ట్ వస్తుందో వాళ్ళు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొత్తగా నిర్మించడంతో పాటు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్ట్ కూడా ఆ సంస్థకే ఉంటుంది. ఈ భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విమానాశ్రయం నిర్మాణానికి 2500 కోట్ల వ్యయం అవుతుందనేసి అంచనా. తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణించగలిగే విధంగా విమానాశ్రయాన్ని నిర్మించాలి అనేది ప్రతిపాదన. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం భారత నౌకాదళానికి చెందింది. దీని ద్వారా 2018లో 23.30 లక్షల మంది ప్రయాణించారు. అంతేకాకుండా 5000 టన్నుల సరుకు రవాణా నమోదైంది. ఇక్కడ గత 4 ఏళ్లలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఏటా 14% చొప్పున ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంకా సరుకు రవాణా విషయానికి వస్తే దేశంలో ఇది 5వ పెద్ద విమానాశ్రయంగా ఉంది. ఒకవేళ జిఎంఆర్ ఇన్ఫ్రాకి కనుక ఈ నిర్మాణ ప్రాజెక్టు కనుక వెళ్తే మేము దాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ విమానాశ్రయంగా నిర్వహించాలి అనే పట్టుదలతో ఉన్నాము అనేసి వాళ్ళు చెప్పారు. అలాగే దాని ద్వారా సత్వర పారిశ్రామిక వృద్ధికి కూడా మేము ప్రయత్నిస్తాము అనేసి జిఎంఆర్ గ్రూప్ తెలియజేయటం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ టోర్నీకి భారత్లో తొలి నగరంగా విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఈ వాలీబాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రపంచ టూర్లో భాగంగా ఆసియా మొత్తం 6 టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. అందులో 2వ టోర్నీ వైజాగ్లో జరగబోతోంది. తొలి టోర్నీ వచ్చేసి కాంబోడియాలో జరిగింది. అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య దీని అనుమతి ఉన్నటువంటి అంతర్జాతీయ వాలీబాల్ టోర్నీకి చివరిగా భారత్లో 2010లో చెన్నైలో జరిగింది. అయితే ప్రపంచ టూర్ టోర్నీ జరగనుండడం మాత్రం ఇదే తొలిసారి. అది కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో జరగబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి.
దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ఆర్బీఐ అన్నది మనీని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రజల దగ్గర మనీ అన్నది ఎక్కువగా ఉందనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అమ్ముతుంది. అమ్మడం ద్వారా ఏంటి, ఆర్బీఐకి మనీ వెళ్తుంది, ప్రజా వ్యవస్థలో మనీ సప్లై అన్నది తగ్గుతుంది. ఒకవేళ ప్రజల దగ్గర మనీ సప్లై అనేది పెరగాలి అన్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనుగోలు చేస్తుంది. అలా కొనుగోలు చేయటం ద్వారా ఆర్బీఐ ప్రజలకు మనీ ఇస్తుంది కదా, ఆ మనీ అన్నది మొత్తం వ్యవస్థలోకి వెళ్తుంది. దాని ద్వారా మనీ సప్లైని వ్యవస్థలో ఎక్కువ చేయవచ్చు. ఇలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా మనీ కంట్రోల్ చేయటం అనేది ఆర్బీఐ యొక్క విధి. ఇందులో భాగంగా ఈ ఓఎంఓ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా వ్యవస్థలోకి 12,500 కోట్లు ఇవ్వాలి అనేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 28న ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద ఈ 12,500 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు, గవర్నమెంట్ సెక్యూరిటీలని కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసినప్పుడు వ్యవస్థలోకి మనీ వస్తుంది. అమ్మినప్పుడు వ్యవస్థలో నుంచి మనీ ఆర్బీఐకి వెళ్తుంది. అంటే మనీ సప్లై అన్నది ఇక్కడ తగ్గుతుంది, మనీ సప్లై అన్నది ఇక్కడ పెరుగుతుంది. అలాగే ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ ఈయన సంతకంతో కూడినటువంటి కొత్త సిరీస్ 100 నోట్లను త్వరలోనే చలామణిలోకి తీసుకొస్తాము అనేసి ఆర్బీఐ తెలిపింది. దీని మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. వీటితో పాటు గతంలో ఆర్బీఐ విడుదల చేసినటువంటి అన్ని 100 రూపాయల నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయి అని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ద హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 ఈ జాబితా ప్రకారం ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల తొలి 10 మందిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ తొలిసారిగా చోటు దక్కించుకున్నారు. $54 బిలియన్ నికర సంపదతో అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారు. అలాగే అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోస్ ఈయన కూడా వరుసగా 2వ ఏడాది కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగారు. ఈ ఏడాది ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే కుబేరుల సంఖ్య తగ్గింది. గత ఏడాదిలో 2,694 మంది ఉంటే ఈ ఏడాదిలో 2,470 మంది మాత్రమే ఉన్నారు. ఈ 2,470 మంది కుబేరుల మొత్తం సంపద $9.5 లక్షల కోట్ల. ఇది అంతర్జాతీయ జీడిపిలో 12% సమానం. భారత జీడిపి కాదు, అంతర్జాతీయ జీడిపిలో ఇది 12% సమానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి సిటిజన్షిప్ కింద చదువుకుంటాము. ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ దీన్ని 1968లో భారతదేశ పార్లమెంట్ చట్టం తీసుకురావటం జరిగింది. 2016 జనవరి 7వ తేదీన ఈ చట్టం అమలుకు ఒక ఆర్డినెన్స్ను భర్తీ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దీని ద్వారా 1962లో చైనా భారత్ యుద్ధం జరిగినప్పుడు, అలాగే 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు, అంతకన్నా ముందు కానీ భారతదేశాన్ని విడిచి ఆ దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఎవరి పేరు మీదైతే వాళ్ళు రాసి వెళ్తారో వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయటం అనేది జరుగుతుంది. అలా 1947 కన్నా ముందు, ఆ తర్వాత 1960లలో పాకిస్తాన్కి, 1962 సరిహద్దు యుద్ధం నేపథ్యంలో చైనాకి వెళ్ళిపోయిన వాళ్ళవి మొత్తం 6,50,75,877 షేర్లున్నాయి. వాటి ప్రస్తుత విలువ అన్నది 3,500 కోట్లుగా ఉంది. ఇవి ఎక్కువగా ఫార్మా మరియు ఐటీ కంపెనీల్లో ఉన్నాయి. వీటిలో సిప్లా, విప్రో వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే ఇలాంటి షేర్ల అమ్మకాలు అనేవి ప్రారంభమవుతాయి అనేసి అధికారులు చెప్పటం జరిగింది. అయితే భారత్ నుంచి వెళ్ళిపోయిన వారి ఆస్తుల చట్టం ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ షేర్ల వాస్తవ వాటాదారులు, వారి వారసులు పాకిస్తానీలు, చైనీయులు కాగా మరికొంతమంది బంగ్లాదేశ్ వాసులు కూడా ఉన్నారు.
వీళ్ళలో కొంతమంది భారత్కి తిరిగి వచ్చేశారు. వెనక్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని తిరిగి తీసుకోవడానికి వీలు లేకుండా మోదీ ప్రభుత్వం 2017లో ఈ చట్టానికి సవరణ తీసుకురావటం అనేది జరిగింది. ఇందులో మన దేశంలోని మొత్తం 996 కంపెనీల్లో ఉన్నటువంటి భారత్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ షేర్లను అమ్మేయాలి అని చెప్పేసి నిర్ణయించటం జరిగింది. ఇదంతా కూడా పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారతదేశం చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.